మరోపక్క బయట కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడతారు, నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం మాకేం చేస్తలేదు. కానీ ఈరోజు స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారే సభలో ఒప్పుకున్నారు. నరేంద్ర మోడీ గారు గొప్పగా తెలంగాణ కొరకు సాయం చేస్తున్నారు. 20 సంవత్సరాలుగా పరిష్కారం కానటువంటి సమస్యలు పరిష్కారమైనవి. అందుకే నేను పదే పదే ఢిల్లీకి వెళ్తున్నా, ఏ మంత్రి దగ్గరికి వెళ్ళినా మనస్ఫూర్తిగా సహకరిస్తున్నారు అని చెప్పారు. ఆ మాటకు మాత్రం ముఖ్యమంత్రి గారి మాటల్ని స్వాగతించాల్సింది. ఆ మాటలు మాత్రం ఒకటి నిజం చెప్పారు. మోడీ గారు చేసినటువంటి సాయాన్ని మాత్రం గొప్పగా చెప్పిండ్రు. మేము అందుకే అన్ని సందర్భాల్లో చెప్పినాం, కేంద్ర ప్రభుత్వం గొప్పగా తెలంగాణ రాష్ట్రానికి సాయం చేస్తున్నది. సాయం చేసిన విషయాన్ని సాయం చేసినా కానీ చెప్పాలా, మీరు రాజకీయ విమర్శల కొరకు ఆ రకమైనటువంటి మాటలు మాట్లాడొద్దని చెప్పినాం. ఇకనైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచించుకోవాలా. మీ ముఖ్యమంత్రి గారే ఈరోజు స్వయంగా ఒప్పుకున్నారు కేంద్ర ప్రభుత్వం ఎంత గొప్పగా సాయం చేస్తున్నదో. మరి ఆ ముఖ్యమంత్రి గారి మాటలు వినైనా సరే మీరు చేస్తున్నటువంటి సాయాన్ని గొప్పగా కేంద్ర ప్రభుత్వాన్ని అభినందించే ప్రయత్నం చేయాలి, కానీ రాజకీయ విమర్శలు చేయవద్దని. మరి అదేవిధంగా ఈరోజు చివరిగా ముఖ్యమంత్రి గారి ప్రసంగంలో మేము అనుకున్నాం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సమస్యలకు నేను పరిష్కారం దిశగా ప్రయత్నం చేస్తున్నాను. ముఖ్యమంత్రి గారి నోటుతో ఒక మాట వచ్చింది, ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు క్యాన్సర్ వచ్చింది అని. మేము అనుకున్నాం, ఈ మాట మేము గతంలోనే చెప్పినాం. ఆ ప్రభుత్వమే 10 ఏళ్ళు అప్పులు చేసింది కదా, కొత్తగా మీరు అప్పులు చేస్తున్నారు, విపరీతమైనటువంటి హామీలు ఇచ్చారు, ఆర్థిక వ్యవస్థ అంతా బాగాలేదు, ఏ రకంగా పరిష్కారం చేస్తారు అంటే లేదు మా అనుభవం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక గొప్ప సమస్యనే అని చెప్పారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు స్వయంగా మాట్లాడిండ్రు, వారు సభలో మాట్లాడకుండా బయట మాట్లాడిండ్రు, ఈ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ క్యాన్సర్ వచ్చిందని. మేము ముఖ్యమంత్రి గారిని ఒకటి అడగదలుచుకున్నాం, క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉంది, అసలు రికవరీ చేసే స్టేజ్లలో ఉన్నదా, మీరు ఏ స్టేజ్లో ఉన్నప్పుడు క్యాన్సర్ని ఐడెంటిఫై చేసిండ్రు. మొదలుగా మాట మేము చెప్పినాం, ఈ ఆర్థిక వ్యవస్థ బాగలేదు, ఈ ఆర్థిక వ్యవస్థ ఈ రకంగా ఉంటే తెలంగాణ రాష్ట్రం ముందుకు పోవడం కష్టమవుతుంది, దాని మీద స్పష్టత ఇవ్వాలనంటే ఆ విషయం ముఖ్యమంత్రి గారు సభలో ఏం మాట్లాడలేదు. కాబట్టి రేపు పూర్తిగా బడ్జెట్ అయిపోయిన తర్వాత ఆ బడ్జెట్లో తప్పకుండా ఈ క్యాన్సర్ పరిస్థితి ఏంటిది, ఈ క్యాన్సర్ని ఏ రకంగా నయం చేస్తారు, ఈ విషయాలన్నింటి మీద మాట్లాడతారు.